అయినా రాత్రంతా నువ్వు ఏం పీకావనే? టీలో ఏ టీ బాగుంటుందని, బ్రేక్ఫాస్ట్లో ఏ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉంటుందని, లంచ్లో ఏ లంచ్ చేస్తే మీ హెల్తీగా ఉంటుందని ఇవన్నీ యూట్యూబ్లో రీసెర్చ్ చేసేసరికి లేట్ అయిందండి. ఇదంతా మీ హెల్త్ కోసమే అండి. నేను ఆల్రెడీ హెల్తీగానే ఉన్నానే. ఇలా నువ్వు నా హెల్త్ కోసం అని చెప్పేసి రాత్రంతా రీల్స్ చూస్తూ పొద్దునే నాకు టిఫిన్ పెట్టలేదనుకో, అప్పుడు నా హెల్త్ పాడయ్యేది. సారీ అండి. సర్లే, నీకోసం టిఫిన్ చేశాను. ఇలా ఖాళీ కడుపుతో పొద్దున్న దాకా పడుకోవద్దు. ముందెళ్ళి టిఫిన్ చేసి ఆ తర్వాత పడుకో. సరే. సర్లే అని చూస్తావంటే ఎలా? అమ్మా నేను వచ్చేసా. హే, వచ్చేసింది నా బంగారు తల్లి. ఏంటి ఇలా చిక్కిపోయావు? హాస్టల్లో తినట్లేదా? నేను బానే తింటున్నా, కానీ హాస్టల్ వాళ్ళే సరిగ్గా పెట్టట్లేదు. సరే, ఫ్రెష్ అయ్యిరా, నీకోసం టిఫిన్ రెడీగా పెట్టాను, ఇద్దరం కలిసి తిందాం. నేను ఇలానే తినేస్తా, నో ఫార్మాలిటీస్. అంటే హాస్టల్లో అలవాటు అయిపోయింది కదా. సరే సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, కలిసి తిందాం. ఇదిగోవే, ఈ రెండు కూడా వేస్తా. అయ్యో వద్దమ్మా, చాలు. తినవే, మళ్ళీ హాస్టల్లో ఏం తింటావో ఏమో. ఎందుకమ్మా, ఇప్పుడు 4 బొండాలు తిన్నాను. 4 కాదే, 6 తిన్నావు. సరే అమ్మా. సరే, తింటూ ఉండు, నేను ఇంక 2 తీసుకొస్తా. పా, మా అమ్మకి అంటే ఎంత ఇష్టమో. లవ్ యూ అమ్మా. ఏంటే చిన్న బ్యాగ్ కూడా మోయలేకపోతున్నావు? బరువు ఉందండి. హే, వచ్చేసారా? నువ్వు అటు వెళ్ళవే. బాగున్నారా అల్లుడు గారు? ప్రయాణం అంతా బాగా జరిగిందా? ఇంట్లో అంతా బాగున్నారా బాబు? బాగుంది అత్తయ్య. అమ్మా, కూతురు ఇక్కడ. అల్లుడే ఇక్కడ? అల్లుడు గారు మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అత్తయ్య. ఇదిగో బాబు, ఎండన పడి వచ్చావు, జ్యూస్ తీసుకో. ఎండన్ పడేం రాలే, ఏసీ కార్లో వచ్చాం. నువ్వు మూసుకోవే, నువ్వు తీసుకో బాబు. అమ్మా, నాకు జ్యూస్. నువ్వేమైనా చిన్నపిల్లవానే? వంటగదిలోకి వెళ్ళి వాటర్ తాగు. అమ్మా, ఈరోజు స్పెషల్ ఏంటి? అల్లుడు గారికి ఇష్టమని మటన్ కర్రీ చేశానే. మటన్ నేను తిన, నీకు తెలుసు కదమ్మా. అందుకే అల్లుడు గారి వరకే చేశాను. మరి నాకేం వండావు? నీకోసం పప్పు చేశానే. పప్పా? పెళ్లికి ముందు పప్పు, పెళ్లిలో పప్పు, పెళ్లి తర్వాత కూడా పప్పేనా? అయితే బయటికెళ్ళి తిను. నన్ను బయటకెళ్ళమంటావా? లేదంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తిను. ముక్కలేసుకో బాబు. తిను, బాగా తిను, సిగ్గు లేకుండా తిను.